Hello guys, thank you so much for the amazing response for Teenage Diaries. 1 to 7 ఎపిసోడ్స్ ఎంత ఎంకరేజ్ చేశారో 8th ఎపిసోడ్ కూడా అంతే ఎంకరేజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 8th ఎపిసోడ్ మా అందరికీ చాలా స్పెషల్, మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందని నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. అది ఎందుకనేది చూసిన తర్వాత మీరే చెప్తారు. సో గైస్, నేను మీకు ఇప్పుడు ఒక యాప్ గురించి చెప్పడానికి వచ్చాను. ఇట్స్ బినోమోస్ హానెస్ట్ ట్రేడింగ్ యాప్. ఇది మనకి గూగుల్ ప్లే స్టోర్లోను యాప్ స్టోర్లోనూ అవైలబుల్గా ఉంది. ఈ యాప్ని యూజ్ చేసి గూగుల్ అండ్ అమెజాన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో మనం స్టాక్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. చేసిన అమౌంట్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అని గ్రాఫ్ యూజ్ చేసి ఫోర్కాస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 700 రూపీస్ స్టాక్ ఇన్వెస్ట్ చేసి ఇంక్రీజ్ అవుతుందని ఫోర్కాస్ట్ చేస్తాను. వచ్చి సో నేను అనుకున్నట్టే నా స్టాక్ వాల్యూ ఇంక్రీజ్ అయింది, నా ఫోర్కాస్ట్ కరెక్ట్ అయింది. ఈ ఇంక్రీజ్ అయిన అమౌంట్ని వితిన్ 24 అవర్స్లోగా మనం బ్యాంక్ ఆర్ పేటిఎంకి విత్డ్రా చేసుకోవచ్చు విత్ మినిమం డిపాజిట్ ఆఫ్ 350 రూపీస్. అదే మన ప్రోమో కోడ్ వాడినట్టయితే ఈ అమౌంట్ ఇమీడియట్గా డబుల్ అవుతుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ని యూస్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసినట్టయితే మీ డెమో అకౌంట్లోకి ఇమీడియట్గా 65,000 రూపీస్ క్రెడిట్ అవుతాయి. ఆ అమౌంట్తో లెర్నింగ్ స్ట్రాటజీస్ అండ్ ట్రేడ్ ప్రాక్టీస్ని మీరు ట్రై చేయొచ్చు. సో వాట్ ఆర్ యు వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్లో లింక్ని యూస్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసి బెనిఫిట్స్ పొందండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ చెప్పక్కర్లేదు, బిల్ నువ్వే కట్టాలిగా. నువ్వురా, అప్పుడే చెప్పేసావెందుకు? సర్ప్రైజ్ అనుకున్నాం కదరా. అవునా, నాకు చెప్పలేదు. హే, ఇందులో సర్ప్రైజ్ ఏముంది? నేను ఎప్పటి నుంచో మీకు పార్టీ ఇద్దాం అనుకుంటున్నాగా. ఓహ్ నైస్. పోనీలే, సార్కి ఇప్పుడన్నా పార్టీ ఇవ్వాలనిపించింది, లేకపోతే వీడిలా తినడం తప్ప ఇవ్వడం లేదనుకున్నా. ఖుషి, అంటే నేను ఇప్పుడు పార్టీ ఇవ్వలేదని నువ్వు అంటున్నావా ఖుషి? ఎప్పుడిచ్చావురా? ఎప్పుడు గుర్తులేదనుకుంటా మీకు. మనం 8th క్లాస్, ఆ రోజు సాటర్డే హాఫ్ డే, భారతీయ విద్యాభవన్ స్కూల్ వెనక మల్లేషన్న జ్యూస్ సెంటర్. అక్కడ నీకు సపోటా జ్యూస్ తాగిపించిన, నీకు పైనాపిల్ జ్యూస్. అది మీరు మర్చిపోయి నేను ఎప్పుడు పార్టీ ఇచ్చానంటారా? మీరు అసలు నా ఫ్రెండ్సే కాదు. పోనీ నేను గుర్తుపెట్టుకుంటాను లేబా. థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్. కానీ నువ్వు నాకు దానికి పార్టీ ఇవ్వాలి కదా. పార్టీ? యా షూర్. ఇది ఇప్పుడు హోల్డ్లో పెట్టు, ఓ 2 months అది ప్లాన్ చేద్దాం. అప్పటికి ఎక్కడుంటావు? మెహదీపట్నంలోనా, మాసప్ ట్యాంక్లోనా? మెల్బోర్న్, ఆస్ట్రేలియా. అప్పుడు డాలర్స్లో పంపిస్తా, నువ్వు ఇక్కడ రూపీస్లో పార్టీ చేసుకో. మెల్బోర్నా? ఇది ఎప్పుడు జరిగింది? నువ్వు మెడ్రాస్లో జాయిన్ అయితే నేను మెల్బోర్న్లో జాయిన్ అయ్యా. ఇట్స్ బోర్న్ అల్టిమేటమ్. ఎక్కువ ఎగరకరా, దిష్టి తగులుతుంది. ఎప్పుడు ఏదో ఒకటి అంటే ఇదేంటి కారం కూడా. మొత్తానికి ప్రణవి ఒకతే హైదరాబాద్లో ఉంటుందన్నమాట. అందరూ వదిలి వెళ్ళిపోయే వాళ్ళేగా. హే ప్రణవి, ఇది మన లాస్ట్ మీటింగ్ అయి ఉండొచ్చు, బట్ వర్చువల్గా మన అందరం కనెక్టెడ్ ఉంటాంగా. వి ఆర్ ఫెంటాస్టిక్ 4. ఏంటది? హే, మన వాట్సాప్ గ్రూప్ పేరు అది. మీరు అప్డేట్స్ ఏం ఫాలో అవుతలేరా? ఏంటి బా ఇల్లు? గర్ల్స్ అంతే బా, వేస్ట్. ఛా, సరే పద వెళ్దాం, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంకేంటి, ఆల్ సెట్టా? యా ఖుషి, ఆల్ సెట్. అసలు నువ్వు ఆస్ట్రేలియా వస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ఖుషి, నేను వోడాఫోన్ లాంటోడిని. వేరెవర్ యు గో ఐ ఫాలో. శ్రవణ్, నీకో మాట చెప్పాలి. చెప్పు ఖుషి. ఇప్పుడు కాదులే, ఆస్ట్రేలియా వస్తావు కదా, అప్పుడు టైం చూసుకొని చెప్తా. ఓకే.
క్లాసెస్ ఎప్పటి నుంచి? క్లాసెస్ 1 మంత్ తర్వాతే, కానీ నేను ఎల్లుండే అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నాను. అవుట్ ఆఫ్ స్టేషనా? ఆ, ఎక్కడికి? తిరుపతి, తర్వాత చెన్నై. ఎందుకు? అంటే నాకు ఐఐటీలో సీట్ వస్తే మా అమ్మ వాళ్ళు తిరుపతి వస్తానని మొక్కుకున్నారు, అందుకే తిరుపతి. తర్వాత మా మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అట్నుంచి అలా చెన్నైకి. నెక్స్ట్ మంత్ ఎలానో వెళ్తున్నావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు? అంటే ఐఐటీ క్యాంపస్ డాడీ కూడా చూసినట్టుంటుంది అన్నారు, అందుకే. తొందరగా వదిలించుకుందాం అనుకుంటున్నావు అన్నమాట. తొందరగా వదిలించుకుందాం అనుకుంటుంది నువ్వు. చా, హా, అదేదో ఎస్ఆర్ఎంలో జాయిన్ అవ్వచ్చు కదా. ఎవరి కోసం జాయిన్ అవ్వాలో. ఎవరి కోసం జాయిన్ అవుతావు? నీ ఫ్యూచర్ కోసం, నీ కెరీర్ కోసం జాయిన్ అవుతావు. సరే. అవును, ఇప్పుడు నీ ప్లాన్స్ ఏంటి? ఈరోజా? ఏం లేవు, ఖాళీ. అయితే మా ఇంటికి రావచ్చు కదా. ఇంటికా? హా, ఎందుకు? ఎందుకు ఏంటి? ఇప్పటికి మీ ఇంటికి 3 times వచ్చాను, నువ్వు ఒకసారైనా వచ్చావా? ఆహా. నీకు ఇష్టం లేకపోతే వద్దులే. అంటే డాడీ ఇంట్లోనే ఉన్నారు. సరే పద, కానీ 7:30 కల్లా దింపేయాలి. 7:25 కల్లా దింపేస్తాను. ఓకే? ఓకే. ఎస్. అరే లోకి, నువ్వు జర నాకు తక్కువ ఫోన్ చేయరా. ఈ రూపీస్ ఇవన్నీ నడవు. డాలర్స్, ఆస్ట్రేలియన్ డాలర్స్. హెడ్ ఫోన్. హాయ్ మా, వాట్సాప్. ఏమైంది మా అలా ఉన్నావు? నీకు విషయం చెప్పాలరా. చెప్పమా. మామ్, వాట్స్ ద మ్యాటర్ మామ్, టెల్ మీ. ఏం లేదులే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో. చెప్పమ్మా. అది మా చెప్పమా, ఏమైందో? నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళడానికి అప్లై చేసిన లోను రిజెక్ట్ అయిందిరా. రిజెక్టా? అదేంటమ్మా, మొన్న బ్యాంక్కి వెళ్తే అప్రూవ్ అయిపోతుందన్నారు. మన ఇంటి మీద లోన్ ఉంది కదరా, మీ నాన్న శాలరీ స్లిప్ పెడితే ఆ ఒక్క లోను తప్ప ఇంకొక లోన్ రాదన్నారా, అందుకే రిజెక్ట్ అయింది. సారీరా, ఆస్ట్రేలియా వెళ్ళడానికి ఎన్నో కలలు కన్నావురా, నాకే చాలా బాధగా. సారీరా నాన్న. అమ్మా, ఆస్ట్రేలియా కాకపోతే అమీర్పేట, దానిలో ఏముంది, ఇక్కడే చదువుకుంటా. అమ్మా, ఈ బట్టలు నాకు ఇచ్చే. మా చిల్మా, నువ్వు బిర్యానీ చేయి, వచ్చి ఇచ్చి పడేస్తా. ఓకే, నేను ఫ్రెష్ అయ్యి వస్తా.
ఇదే మా ఇంటి కిచెన్. ఎప్పుడు మా అమ్మే ఉంటుంది, అప్పుడప్పుడు నేను వస్తాను. ఏంటి హోమ్ టూర్ ఇస్తున్నావా? కాదు, కాఫీ ఇస్తాను, తాగుతావుగా. మ్హూ, నాకు కాఫీ నచ్చదు. తాగితేనే కదా తెలుస్తుంది నచ్చుతుందో లేదో. సినిమాలు బాగా చూస్తావనుకుంటా. కాఫీ ఇంకా బాగా పెడతా. లెట్ మీ డూ ఇట్. ఆ, ఇంట్లో ఎవరు లేరా? బయటికి వెళ్ళారు. ఆ, సో కుకింగ్ కూడా వచ్చనమాట. అంత సీన్ లేదు. కాఫీ కీప్స్ మీ వేక్, అందుకే కాఫీ దాకా నేర్చుకున్నాను. ఇక్కడ కూడా నీ సెల్ఫిష్నెస్ చూపించుకున్నావు. ఇందులో సెల్ఫిష్నెస్ ఏముంది? ఎందుకు లేదు? నీకు ఉపయోగపడే పనులే చేస్తున్నావు నువ్వు. కాఫీ రెడీ. తీసుకో. ఇది కూడా నా సెల్ఫిష్నెస్ కోసమే చేసా అంటావేమో. ఆఫ్ కోర్స్. ప్రణవి, హాల్లోకి వెళ్ళి మాట్లాడుకుందామా? ఓకే. ఓకే. Hey, let me show you one thing. ఇన్నే పిక్చర్స్ ఉన్నాయి. నేను కప్స్ పెట్టి okay. చూస్తాను. ఇల్లు చూపించు నితిన్. ఓకే. అంతా ఓకేనా? పైకి వెళ్ళి చూద్దామా? ఓకే. సో దిస్ ఇస్ మై రూమ్. ఏమైంది? బల్లి. ఎక్కడ? అక్కడ. ఓ, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. వెళ్దాం, బయటికి వెళ్ళిపోదాం. హే
ప్రణవి, బల్లి కింద భయపడుతున్నావా? బల్లంటే నాకు చాలా భయం. ఇట్స్ ఓకే. హే, బల్లే కదా. అది మా మమ్మీ డాడీ వాళ్ళ రూమ్, ఇది మా అన్నయ్య రూమ్. ఎప్పుడు క్లోజ్ అయి ఉంటుంది. పైన టెర్రస్. పైకి వెళ్దాం. హలో, అమ్మా. వస్తున్నాను. వెళ్తామా? యా. హలో. హలో. నీకోటి చెప్పాలి. ఏంటది? యూ. అది ఐల్ మిస్ యూ. ఓ, అయినా నువ్వు చెన్నై వెళ్ళిపోయాక నన్ను మర్చిపోతావు కదా. ఆబ్వియస్లీ. డౌటా? బాయ్. హే, నువ్వేం నన్ను మిస్ అవ్వవు కదా అయితే. నీకు విషయం చెప్పాలి. నీకన్నా ఎక్కువ నేనే మిస్ అవుతాను. అయినా మన ఇద్దరిది మర్చిపోయేంత వీక్ బాండ్ కాదని నా స్ట్రాంగ్ ఫీలింగ్. అమ్మా వచ్చి తింటా. కళ్యాణ్ చెప్పు. హే ఖుషి, వాట్సాప్? ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఈ 2 days అందరినీ కలిసి అడ్జస్ట్ అవ్వడంలోనే సరిపోయింది. వాట్, అడ్జస్ట్ అయిపోయావా? డూడ్, నాకైతే పిచ్చ బోర్ కొడుతుంది తెలుసా. ఇదే ఆస్ట్రేలియాలో ఉండుంటే ఈ పార్టీకి వీకెండ్ పార్టీలో చిల్ అయ్యేవాళ్ళం. కంట్రోల్లో ఉండరా, ఇండియా ఇది, ఆస్ట్రేలియా కాదు. వా, ఓకే ఫైన్. సర్లే, నేను లంచ్కి బయటకు వెళ్తున్నా, మళ్ళీ కాల్ చేస్తా. ఓకే చలో, బాయ్. బాయ్. అమ్మా, నేను కళ్యాణి కలవడానికి వెళ్ళొస్తా.
హలో. హే యో వాట్సాప్. అప్పు కాదు, ఇంజన్ డౌన్ అయింది మీ ఇంటికి వస్తుంటే. ఓ షిట్, ఎక్కడున్నావు? లొకేషన్ పంపించా, అర్జెంటుగా రావా? ఓకే 1 సెకండ్. 22 minutes చూపిస్తోంది. 22 minutes? ఏ డోంట్ వరీ, జెట్ స్పీడ్లో వచ్చేస్తా. సరే బాయ్. శ్రవణ్, ఖుషి ఏం చేస్తున్నావురా? ఏం జరుగుతుంది? ఏంలే, ఏదో చిన్న ప్రాబ్లం ఉంటే సెటిల్ చేస్తున్నా. ఇలాగా? హైదరాబాద్ ఇట్లానే ఉంటుంది ఖుషి, నీకు తెలియదులే. అయినా నువ్వెప్పుడొచ్చావు? 1 week అయింది. ఓహో, అయినా నీకు కాల్స్ మెసేజెస్ చేశాను, ఏం వెళ్ళట్లేదు. ఏం చేస్తున్నావు అసలు నువ్వు? అదా, అది నా ఫోన్ పాడైంది, నెంబర్ కూడా మార్చేసిన. ఏమైంది ఖుషి? ఏం లేదు. చెప్పినా కదా చిన్న ప్రాబ్లం అని, నువ్వేం వరీ కాకు. అయినా నువ్విలా అవుతావని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు శ్రవణ్. ఖుషి, నువ్వు నా నుంచి చెప్పడానికి నేను ఎక్స్పెక్ట్ చేసినావా? కానీ నేను నీ నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేశాను ఎప్పుడన్నా ఆలోచించావా ఖుషి? దూరం ఎక్కువ కాకూడదని దేశం మారడానికి కూడా రెడీ అయ్యా. శ్రవణ్, నాకు తెలుసు. తెలుసు తెలుసు అయినా వెళ్ళావు. ఇప్పుడు వచ్చేసాను కదా. హే ఖుషి, లెట్స్ గో. వెళ్ళు, ఎవరో పిలుస్తున్నారు. నీతో మళ్ళీ మాట్లాడతా. రే లోకే, ఎవరితను? శ్రవణ్. ఓ, నీ టీనేజ్ ఫ్రెండ్. నువ్వు తనని కలవడానికే కదా వచ్చింది. వాట్ ఎ నైస్ సర్ప్రైజ్. యా. ఇంతకీ చెప్పావా తనకి నువ్వు తనని కలవడానికి వచ్చావని అండ్ ఏ సిచ్యువేషన్లో ఆస్ట్రేలియాకి వెళ్ళావో? ఇంకా లేదు. ఓకే. రే, ఆ పిల్ల ఖుషి కదరా? అప్పట్లో మన ట్యూషన్ చదువుతుండే. అప్పట్లో నువ్వు లవ్ కూడా చేస్తున్నా అనుకుంటా కదా. ఆస్ట్రేలియా పోయిందన్ను. ఓహో, మళ్ళొచ్చిందా? ఎవరినో బాయ్ ఫ్రెండ్ని కూడా మెయింటైన్ చేస్తున్నట్టు ఉంది కదా. దీనమ్మ, ఈ అమ్మాయిలంతా ఎప్పుడు ఇంతేరా, సిచ్యువేషన్ బట్టి అబ్బాయిలను మార్చేస్తూ ఉంటారు. ఎవరిని నమ్మేదేలే. హాయ్ ప్రణవి, ఇదేనా నీ వర్క్ డెస్క్? ప్రణవి,
ఎక్కడికి? బర్త్డే సెలబ్రేషన్సా? నేను నీకు ఒక విషయం చెప్పాలి ప్రణవి. నేను జాబ్ రిజైన్ చేసేసాను పర్మనెంట్గా. ఇంకిక్కడే మనకి నచ్చిన వాళ్ళ కోసం మనం ఏమన్నా చేయొచ్చంట. ఎగ్జాంపుల్కి నేను నీకోసం ఈ జాబ్ మానేసినట్టు. నేనెప్పుడు అనుకోలేదు ప్రణవి లైఫ్లో ఇలాంటి డెసిషన్ ఒకటి తీసుకుంటానని. ఐ డిడ్ ఇట్. రియలైజ్ అయ్యాను ప్రణవి, అది కూడా నీ బర్త్డే రోజే. ఎందుకు వచ్చావు నితిన్? ఎందుకు వచ్చావు? ప్రణవి నీకోసం. గెట్ ద ఫక్ అవుట్ ఆఫ్ హియర్ నితిన్. డోంట్ యూ డేర్ సే దట్. 5 ఇయర్స్ పిచ్చిదానిలాగా వెయిట్ చేశాను నేను. ఈ వీక్ బిజీ, నెక్స్ట్ వీక్ మాట్లాడతాను, నెక్స్ట్ మంత్ కలుస్తాను. ఫ్రెషర్స్, మిడ్స్, ఎగ్జామ్స్, ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్, జాబ్, ప్లేస్మెంట్, ట్రైనింగ్, వర్క్, రిపోర్ట్, డెడ్లైన్. 5 years. I was no one to you. ఇప్పుడు సడన్గా గుర్తొచ్చి 5 hours ట్రావెల్ చేసి 5 minutes మాట్లాడితే సరిపోతుంది అనుకుంటున్నావా? Get the hell out of here, Nitin. ప్రణవి నేను చెప్పేది విను. ఐఎమ్ రియలీ సారీ ప్రణవి. Don't be sorry. I am sorry. I am sorry for ever knowing you. దయచేసి ఇంకెప్పుడు నాకు కనిపించుకో. ఏంటి, ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నావు? నథింగ్ ప్రణవి, నాకు తెలుసు నేను చాలా హర్ట్ చేశాను. నేను ఇప్పుడు నీకోసమే కదా ఇంత దూరం వచ్చింది. నువ్వు నమ్ము నమ్మకపో, ఇదే నిజం ప్రణవి. నువ్వు మాట్లాడకపోతే ఇక్కడి నుంచి నేను వెళ్ళను. ప్రణవి, ప్రణవి, ప్రణవి,
వచ్చావు? ఎవరి కోసం వచ్చావు? వెళ్తావా? పోలీసులు ఫోన్ చేయమంటావా? వెళ్తా. వెళ్ళు వెళ్ళు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత నేను ప్రేమించి చాలా తప్పు చేశాను అనుకున్నాను. మరి ఇప్పుడు ఇంకా పెద్ద తప్పు చేస్తున్నా అనిపిస్తుంది. సక్సెస్ అంటే 3 డిజిట్ ర్యాంకో 5 డిజిట్ శాలరీయో కాదు. 3 అడుగుల దూరంలో ఉన్న ఈ అమ్మాయి మనసులో 5 ఏళ్ళ తర్వాత కూడా ఉండటం. కానీ ఈ 5 ఇయర్స్లో ఏం జరిగిందో చెప్పాక ప్రణవి నన్ను యాక్సెప్ట్ చేస్తుందా?